సప్పుడు దాకా నిలబడుతురు. ఎందుకు సార్ అట్లా నిలబడుతురు? మాకన్నా చెప్పండి, లేకపోతే వాళ్ళకన్నా చెప్పండి అంటే, ఏందమ్మా మీకు చెప్పేది, మా భూమి ఇది అంటే, మీ భూమి వాళ్ళ భూమి ఉందంట, వాళ్ళు కబ్జా చేసుకుంటారంటే, ఎక్కడి నుంచి కబ్జా చేసుకుంటారు సార్? మా వాళ్ళు వచ్చినాక కబ్జా చేసుకోండి, అప్పటి వరకు మేమైతే మా భూమిని వదిలిపెట్టమని చెప్పినాం. ఇక సరే ఎందుకు వదిలిపెట్టరమ్మా, జరగండి అని నాకైతే చేయి మీద బాగానే కొట్టారు. నా చెయ్యి అయ్యో చెయ్యి కొడితే చెయ్యి ఇరిగిపోయింది. అది ఇరిగిపోతే నేను కింద పడ్డా మళ్ళీ లేచిన చెప్పిన పోలీస్ ఆయన చెప్పిన, సార్ నువ్వు ఎందుకు అట్లా నిలబడి చూస్తున్నావు, మాకన్నా బెదిరి వాళ్ళకన్నా బెదిరి ఎందుకు అట్లా చేస్తున్నావు, నీ కాకి బట్టలను చూసి ఎంతో మంది భయం పడాలి. పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు కొడుతుర్రు, మాకు చూస్తుర్రు, ఫోటో తీస్తుర్రు వాళ్ళు, అంతేగాని ఏం చేస్తలేరు, ఏమంటలేరు. కానీ ఇప్పుడు అవన్నీ అయింది, మాకు జరిగింది, అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అక్కడ అపర్ణాయన కంపెనీ గిట్ట పెట్టిండు, అక్కడ మేము పనికి వెళ్ళినాం. సార్ ఇది మా కబ్జా, మేము పని చేసుకుంటామంటే, ఎందుకమ్మా మీరు పని చేసుకుంటారు, ఎక్కడైనా చేసుకోండి అంటే, ఎందుకు చేసుకోవాలి, మేము ఎక్కడ పోయి మా కబ్జాలో నువ్వు కంపెనీ కట్టుకున్నావు, మేము పని చేస్తామంటే నేను బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తాను, పని చేపిస్తుండు. మేమేం పోలేం, మేమైతే చదువుకోలేం, మా పిల్లలు అయితే చదువుకోరు కదా సార్, వాళ్ళకన్నా ఏదైనా ఇయ్యండి, ఆఫీస్ బాయో ఏదైనా పని చెప్పిండంటే వాళ్ళకి గిట్ట చూపెట్టాం మేము అని వాళ్ళకి తిరుగుతారు. అట్లా అవుతుంది సార్. అక్కడ అప్పర్ నాయన అయితే రౌండ్గా గోడ కట్టేసిండు, మాకు పోనీకి రానికి రాలి. నాకు ఉంటుందేమో సార్, మా మామకు తెలుసు. అవును, దాడి చేసింది ఎవరమ్మా? ఈ విక్రమే చేసిండు. అపర్ణ వాళ్ళు కలిసి ఈ విక్రమ్ కలిసి ఇట్లా చేసిండు మాకు. ఇప్పుడు మా భూమి అయితే మాకు కావాలి సార్, ఎట్టి పరిస్థితి మాకు మా భూమి కావాలి, కాదంటే మేము ఇక్కడనే పడి చస్తాము, కాదంటే కాలా పెట్టుకుని చస్తాము, మా భూమి మాకు కావాలి. మేము అడిగింది ఇది ఒకటే, ఇంకేం లేదు. వాళ్ళు ఏనంటారు, గోడ కట్టేస్తారు, మేము గోడ కూల కొట్టినాము, ఇప్పుడు వస్తలేరు, వాళ్ళు రావాలి, మా భూమి మాకు ఇచ్చేసేయాలి అంతే, మా భూమి మాకు కావాలి. ఇక ఆ విషయం మా పెద్దోళ్ళకే తెలుసు సార్, ఇక వీళ్ళకే తెలుసు, ఇక మాకైతే తెలియదు. మేమైతే పోరాడినాము, జాగాకు మస్తు చేసినాము, ఇక వీళ్ళకి తెలుసు, మాకు తెలియదు. ఇక అదే మా భూమి మాకు కావాలంటున్నాం సార్, గోడ కట్టిరు, గోడ కుళ్ళ కొట్టినాం, మా భూమి మాకు కావాలని మేము అంటున్నాం, మా భూమి మాకు కావాలి అంతే. మేము కొట్లాడుకున్నాం, మీరు ఇంకా వాళ్ళే పోయి రిటర్న్ కేసు పెట్టింది మా మీద, మేము భయం పడకుండా పోలీస్ స్టేషన్ గిట్ట పోయి వచ్చినాం. మాకు భయం లేదు, మేము ఎందుకు పెడతాం సార్, వాళ్ళే పెట్టిర్రు, మేము భయం పడలేం, మాకు తెలియదు, మా భూమి మాకు కావాలంతే. ఇదొకటే. మేము మా పరిస్థితి ఏంటంటే ఈయన వచ్చి చచ్చిపోతాం, మేము ఈయన వచ్చి చూస్తాం, మేము ఇది ఇంత పెద్దగా ఉంది, న్యాయం చేయనిట్లేదా? ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గిట అంటున్నా నేను, రేవంత్ రెడ్డి పెద్దగా అయిండు, అందరు వేస్తేనే పెద్దగా అయిండు కదా, ఆయన గిట న్యాయం చేయాలి, చేయకుంటే ఈయన వచ్చి చచ్చిపోతాం. మేము పిల్లలని గిట్ట తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాము, ఈయన వచ్చి ఎందుకు కాదు న్యాయము, రేవంత్ రెడ్డి ఎందుకు పెద్దగా చేయాలి, ఆయన చేయాలి, చేయనంటే మేము ఇండి చేస్తాం, కాకపోతే ఈయన వండుకొని తింటాం. ఫిక్స్ అయినాం మేమంటే, ఫిక్స్ అయినాం, ఇంతవరకు కాలేం కానీ ఇప్పుడైతే పక్క ఫిక్స్ అయినాం. తగ్గేదే లేదు, పాడో పేడో తెలియాలి కానీ తగ్గేదే లేదు అసలు, అంతే. మేము ఇక్కడనే వస్తున్నాం, మాకు న్యాయం జరగాలి అంతే. రేవంత్ రెడ్డి ఉండేని, విక్రమ్ ఉండేని, అప్పర్ నాయన గిట్ట ఉండాలి, మాకు మాత్రం న్యాయం కావాలి, మాకు కావాలి. మేము అసలు వదిలిపెట్టారు మగపిల్లలు అంటారని కాదు, ఆడపిల్లల గిట్ట అదే మాట, మగపిల్లల గిట్ట అదే పాట, మేము ఇడిచి పెట్టము.